2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో బిజినెస్‌లు అయితే చాలా కొత్తగా అండ్ అందులో హై ప్రాఫిట్స్ కూడా వాళ్ళు పొందడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు నేను ఈరోజు దీని గురించి, ఈ బిజినెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కనెక్ట్ అయ్యే బిజినెస్ అని చెప్తాను. బికాస్ ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? అది ఎలా చేయొచ్చు అని అనుకుంటున్నారా? దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు. మనం రెగ్యులర్‌గా వాడే దాన్ని యూజ్ చేసి బిజినెస్‌గా కన్వర్ట్ చేశారు. ఇంతకీ అది ఏంటి? తెలుసుకుందాం. ఇప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్‌గా మనతో మాట్లాడడానికి దీప్తి గారున్నారు. నమస్కారం దీప్తి గారు. నమస్తే అండి. సో, ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా అండ్ ట్రెడిషనల్‌గా కనిపించడానికి, సాంప్రదాయబద్ధంగా ఉండడానికి ఏదైనా వాళ్ళకి అపియరెన్స్‌లో కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది శారీ. ఆ శారీ కట్టే విధానాన్ని మీరు బిజినెస్‌గా క్రియేట్ చేశారు. అది ఏ రకంగా పాసిబుల్ అయింది? యాక్చువల్లీ నేను యూట్యూబ్‌లో ఒక షార్ట్ వీడియో లాగా చూసాను. అసలు ఈ ప్రీ ప్లీటింగ్ అంటే ఏంటి? బాక్స్ ఫోల్డింగ్ అంటే ఏంటి? ఇది చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అసలు ఏంటిది అని ఒక షార్ట్ వీడియో ఒకటి చూసాననమాట. అది చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నా ఓన్ శారీసే ప్రాక్టీస్ చేస్తూ నాకు కూడా బాగా వచ్చేసింది. ఇంక అప్పుడు అది ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆహ్, ప్రమోట్ చేశాను. చాలామంది కమెంట్స్ చేశారనమాట. ఇది మాకు కూడా కావాలి, సర్వీస్ ఇస్తారా అని. అసలు సర్వీస్ ఇచ్చే ఆలోచనే లేదు అప్పటికి. ఓకే. సో, వాళ్ళు కమెంట్ చేసిన తర్వాత నాకు థాట్ వచ్చిందనమాట. ఓకే. సర్వీస్ కూడా ఇవ్వచ్చు అని. హ్మ్. ఇంక అప్పుడు సర్వీస్ అవైలబుల్ అని చెప్పి మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టాను. ఇంక దాని త్రూ చాలామందొచ్చారు. ఎన్ని ఆర్డర్స్ వచ్చాయండి ఫస్ట్? ఫస్ట్ అంటే పర్ డే ఒక 5, 6 అట్లా వచ్చేవి. గ్రేట్. ఆ! హ్మ్. ఇనిషియల్‌గా కదా! వెరీ ఆ! ఇనిషియల్. అవును. సో, అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఒక 1, 2 శారీస్ వచ్చేవి. ఇనిషియల్‌గా పెరుగుతూ వచ్చింది అది. ఓకే. సో, ఇంక తర్వాత మళ్ళీ వాళ్ళే నా దగ్గరకొచ్చి మాకు కూడా నేర్పించండి అని అడిగారు. ఫస్ట్ అయితే ప్రీ ప్లీటింగ్ సర్వీస్ స్టార్ట్ అయింది. ఇంక తర్వాత నేర్పించండి అనంగానే ఇంకొక థాట్ వచ్చింది. ఓహ్! ఇలా కూడా నేర్పిస్తారా? శారీ డ్రేపింగ్ కూడా కోర్స్ ఉంటదా అని. సో, ఇది ఆ వీడియోస్ చూస్తూ ఉన్నాను. డ్రేపింగ్ కోర్సెస్ అసలేమన్నా ఉంటాయా అని సెర్చ్ చేస్తూ ఉంటే నిజంగా చెన్నై సైడ్ అది బాగా ఫేమస్ అది ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ అని. ఇక్కడ మన స్టేట్స్‌లో అంత ఫేమస్ అవ్వలేదింకా అది. సో, ఆళ్ళ దగ్గర ఫేమస్ అనమాట. ఇక నేను నేర్చుకొని ఆహ్, ఇనిషియల్‌గా వాళ్ళ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను ఒక్కొక్కళ్ళకి. ఓకే. ఫస్ట్ అయితే బేసిక్ క్లాసెసే ఉండేవి. అసలు నార్మల్‌గా వాళ్ళు జస్ట్ అడిగేవాళ్ళనమాట నా దగ్గరకొచ్చి నేర్పించండి అంటే ఊరికే నేర్పించేదాన్నంతే. బేసిక్ దానిలో కూడా ప్రొఫెషనల్‌గా నేర్పించడము అది తర్వాత స్టార్ట్ అయిందింక. నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నాకు టెక్నిక్స్ అయ్యి అర్థమయ్యి, దాంతో ఇంక నేను ప్రొఫెషనల్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నానిప్పుడు. దీనికంటూ పెట్టుబడి అవసరం అంటారా ఈ బిజినెస్ చేయాలి అంటే? పెట్టుబడి ఏమీ అవసరం లేదు. జస్ట్ మనకి ఇంట్లో ఆల్రెడీ ఐరన్ బాక్స్ ఉంటది. ఐరన్ బాక్స్ అండ్ ఐరన్ టేబుల్ ఉంటే చాలు. ఓకే. ఇంట్లో ఎవ్వరైనా చేసేసుకోవచ్చు. లేడీస్‌కి, హౌస్ వైఫ్స్‌కి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ అలాగే యెస్. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది స్టార్ట్ చేసి? ఈ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ అనేది నేను స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అవుతుంది. హ్మ్. సో, డ్రేపింగ్ ఆల్రెడీ నాకొక 7, 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. ఆహ్, మా ఫాదర్ వాళ్ళది బిజినెస్ అవ్వడం వల్ల నేను డ్రేపింగ్ ఫీల్డ్‌లోకి అలా ఎవ్రీ డే లైక్ 80-100 శారీస్ కూడా ఒకే రోజు డ్రేప్ చేసేదాన్ని. ఓహ్! చేసి ఫోటోస్ తీసి ఇంతకుముందు రీసెల్లింగ్ బిజినెస్ ఉండేది వాట్సాప్‌లో ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్. రీసెల్లింగ్ చాలా ఫేమస్ అనమాట. అప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉండేది. సో, అట్లా డ్రేపింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు అది ప్రొఫెషన్ కింద కన్వర్ట్ అవుద్దని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. అది ఇప్పుడు ఇలా ప్రొఫెషన్ అయింది నాది. అండ్ అలాగే పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ అయిపోయాక ఒక మంచి జాబ్, మంచి సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కదా! మరి అలా జాబ్ చేయకుండా ఇలా ఈ శారీ డ్రేపింగ్ బిజినెస్ చేస్తాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉందండి? స్టార్టింగ్ అయితే అసలు పేరెంట్స్ ఈ
బ్యూటీ ఫీల్డ్ ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ అనమాట. అది ఎందుకు నీకు జాబ్ చేయొచ్చు కదా అని అన్నారు. పేరెంట్స్ అప్పుడు సపోర్ట్ చేయలేదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా అది కామన్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే అసలు ఏమనరు. ఓకే. బాగా సపోర్ట్ చేస్తారు ఓకే. అన్నిట్లో. ఇంకా అట్లా స్టార్ట్ అయిందనమాట. ఇప్పటికి ఎంతమందికి అంటే ఎన్ని బ్యాచెస్ కండక్ట్ చేశారు? ఎంతమందికి సర్వీస్ ఇచ్చారు మీరు ఇది? ఇప్పటికి ఒక 200+ స్టూడెంట్స్‌కి నేను క్లాసెస్ తీసుకున్నాను. బ్యాచెస్ వైస్‌గా అయితే ఒక 10 బ్యాచెస్ అయినాయి ప్రెజెంట్ అయితే. ఈచ్ బ్యాచ్ వచ్చేసి ఒక 6-7 పీపులే ఉంటారు. అంటే ఎక్కువ మంది పెట్టేసి మనం దాంట్లో 1 డేలో నేర్చుకోవడం అనేది కొంచెం కష్టం. సో, తక్కువ మంది లైక్ 5-6 పీపుల్ ఉంటే ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. ఇండివిడ్యువల్ అటెన్షన్ ఉంటది. నేను కూడా వెళ్ళి ఒక్కొక్కటి ఈచ్ టెక్నిక్ వాళ్ళకి నేర్పించొచ్చు. సో, అందుకని నేను 5-6 పీపుల్‌ని ఎవ్రీ వీకెండ్ తీసుకుంటున్నాను క్లాసెస్ అట్లా. ఓకే. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 ఉంటాయి కదా! ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ బోత్ అండ్ అవైలబుల్. ఇంకా ఇప్పుడు మీరు స్టార్ట్ చేసే బిజినెస్ ఎంత లాభం వస్తుందండి? లాభం అంటే ఇప్పుడు ఒక 30-40K వరకు ఈజీగా ఎర్న్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బిజినెస్‌ని. అలాగే ఎలాంటి పెట్టుబడి లేకుండా బేసిక్‌గా. ఎలాంటి పెట్టుబడి లేకుండా. అండ్ అలాగే ఇలాంటి మీ వర్క్‌షాప్‌లో అటెండ్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్ కూడా అవైలబుల్ ఉందండి. ఓకే. ప్రొవైడ్ దీంతో చేస్తాం. పాటు ఎవరైనా కూడా ఇనిషియల్‌గా ఇలా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ కొంచెం కన్సిస్టెన్సీ ఉండాలి మన వర్క్‌లో. పేషెన్స్ ఉండాలి మెయిన్. నేను ఈ 3 ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే అదే. ఎవ్రీ డే కంపల్సరీ నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. అట్‌లీస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని కన్సిస్టెంట్‌గా. సో, దాంట్లోనే నేను ఎక్కువ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఎవ్రీ డే చేయడం వల్లే నేను టెక్నిక్స్ నేర్చుకున్నాను. సో, అది ఉంటే మెయిన్ ఎవరికైనా ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఓకే. మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఒక 10-15 శారీస్ ఇచ్చేసారనమాట. బ్రైడల్ శారీస్ అవి కూడా చాలా కాస్ట్‌లీ. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎలా చేయాలి? ఏంటి అని. తర్వాత కేర్‌ఫుల్‌గా చేయాలి అవి ఐరనింగ్ అంతా కూడా. సో, చేసి వాళ్ళకిచ్చినప్పుడు ఆళ్ళు డ్రేప్ చేసుకున్న తర్వాత వాళ్ళ పిక్స్ నాకు పంపించారు వాళ్ళ వెడ్డింగ్‌లో. చాలా బా చాలా వచ్చినాయి. జస్ట్ ఒక 2-3 మినిట్స్‌లో డ్రేప్ చేసేసుకున్నాము. యూ ఆర్ ఏ సేవియర్ అని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేశారనమాట. ఓకే. అప్పుడు ఇంకా ఆ రీల్ పెట్టినప్పుడు ఇంకా రీచ్ వచ్చింది ఇన్‌స్టాలో. సో, ఇంక అప్పటి నుంచి బ్రైడల్ శారీస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను నేను. మీరు ఫస్ట్ ఎర్న్ చేసిన అమౌంట్ ఎంతండి? అంటే మీరిది నేర్చుకొని ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీకొచ్చిన ఫస్ట్ అమౌంట్ ఎంత? అంటే ఫస్ట్ 1 మంత్‌లో జీతం. రైట్. ఫస్ట్ 1 మంత్‌లో అంటే ఒక 10K. ఇనిషియల్‌గానే అంతే. మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండానే 10,000 సంపాదించారు. అవును. ఎలా ఉండే ఆ ఎక్స్‌పీరియన్స్ అలా సెల్ఫ్‌గా ఎర్న్ చేశారు? చాలా, చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా అంటే ఇంకా బెటర్‌గా దీనిలో ఇంకా చాలా చేయాలి అనిపిచ్చింది. అంటే నెక్స్ట్ స్టెప్ ఫర్దర్‌గా. అంటే ఓన్లీ డ్రేపింగ్ ఒక స్టైలే కాకుండా లైక్ డిఫరెంట్ స్టైల్స్ కూడా నేర్పిస్తే ఇంకా రీచ్ ఎక్కువ ఉంటది అని ఆ థాట్ కూడా ఉంది. నెక్స్ట్ అయితే అదే ఫర్దర్‌గా. ఓకే. ఇలా ఎవరైనా కూడా శారీ డ్రేపింగ్ గురించి క్లాస్ కావచ్చు, లేదు అంటే కోర్స్‌గా మేము తీసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఈ కోర్స్ గనుక మీకు ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఇంకా ఈ డ్రేపింగ్ స్టైల్స్ అంటే సౌత్ ఇండియనే కాదు, డిఫరెంట్ స్టైల్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అన్ని డీటెయిల్స్ దాంట్లోనే ఇస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.